దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ సమాధానం ఉంటుంది. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ జీవం ఉంటుంది. ఒక నది కలదంట. ఆ నది ఎవరు? దేవుడే. జీవజల నది, జీవజలపు ఊట. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నాయి. నది ఉన్న చోట అంతా పచ్చదనమే కదా. ఎక్కడ నది పారుతుందో అక్కడ జీవరాశులు ఉంటాయి. నది పక్కనంతా పచ్చని పైరుంటుంది. అంటే దేవుడున్న చోటనే ఆ సస్య శ్యామలం, ఆ సర్వ సంపదలు, ఆ నిత్య కళ్యాణం, పచ్చ తోరణం అంటారు. అంటే ప్రాస్పెరిటీ, అభివృద్ధి, సమృద్ధి, సంతోషం, సమాధానం, శక్తి, పరిశుద్ధత దేవుడు ఉండే చోటు వస్తుంది. దేవుని స్తోత్రం. అందుకే ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. నీ హృదయంలో దేవుని సన్నిధి ఉంటే నీకు చలనము ఉండదు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. ఎందుకంటే దేవుని యొక్క శక్తిని ఆ ప్రజలు కోరుతున్నారు. దేవుడు కూడా వారికి ఎప్పుడు సహాయం చేస్తున్నాడు? అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేస్తున్నాడు.